ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకుడు కాకర్ల వెంకటరామరెడ్డి గారిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం అనేటువంటిది అనాగరికమైనటువంటి చర్య, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీన్ని వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గత కొంతకాలంగా ఉద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పట్ల. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా తమకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ముందుకు పోతా ఉంది. టీఏ బకాయిలు అలాగే పెట్టారు. అదేవిధంగా దాదాపు ఈ మధ్యనే ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తమకు 40,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి కోరారు. అదేవిధంగా పిఆర్సీని వెంటనే నియమించాలని, పిఆర్సీ ఇవ్వాలనేటువంటి డిమాండ్స్ పైన కూడా ఉద్యోగులు ఈరోజు తీవ్రంగా ఆందోళన చెందుతా ఉన్నారు. రాబోయే కాలంలో పోరాటాలకు కూడా సన్నద్ధమవుతా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగాను, అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల సమాఖ్య అధ్యక్షుడిగాను పనిచేస్తున్నటువంటి వెంకటరామరెడ్డి పైన ఈ యొక్క ఉద్యోగం నుంచి తొలగించడం అనేటువంటి చాలా దుర్మార్గమైన చర్య, అనాగరికమైనటువంటి చర్య. ఇట్లాంటి చర్యల ద్వారా ఉద్యోగుల్ని భయపెట్టాలని, భవిష్యత్తులో తమని ప్రశ్నించకుండా ఉండాలని, తమ ఉద్యోగ వ్యతిరేక విధానాల పట్ల నిరసన తెలిపేటువంటి గళాన్ని నొక్కివేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇప్పటికే పెద్ద ఎత్తున రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో అంతా కూడా ఈరోజు చాలా అరాచకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. రాష్ట్రంలో జంగల్ రాజ్ని ఈరోజు కొనసాగిస్తూ ఉంది. ఈ యొక్క చర్యను అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పి, ఇలాంటి రాబోయే కాలంలో ఏ ఉద్యోగ సంఘం నాయకుడైనా సరే గళమెత్తితే జాగ్రత్త అని హెచ్చరించినట్టుగా ఈ నిర్ణయం ఉంది. అందుకనే ఈ యొక్క ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి వ్యతిరేకంగా ఉద్యోగులంతా కూడా సమైక్యంగా నిలబడాలని, ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీన్ని ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతులు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.